ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాట్ ఇస్ దిస్? ఒక్క చీర కోసం ఇంత రాతంతా క్రియేట్ చేయాలా? తీసుకో. గంగేదో పొరపాటున తీసుకెళ్ళింది. పొరపాటున తీసుకువెళ్ళిందా లేక నువ్వు ప్రేమతో తీసుకెళ్ళిచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్? నేనెందుకు తీసుకెళ్తాను? మరి ఇదేంటి? గొడవ చేస్తుంది గంగ చీర తీసుకున్నందుకు కాదు బావా. గంగా నువ్వు క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవును బావగారు, ఎన్ని రోజులు మీ ఇద్దరి గురించి రూమర్సే ఉండేవి. ఇప్పుడు అందరూ అవన్నీ నిజమని నమ్ముతున్నారు. అసలు ఇదంతా ఏంటి రుద్ర? మన ఇంట్లో ఉండాల్సిన చీర గంగ దగ్గరికి ఎలా వెళ్ళింది? మీ ఇద్దరి ఫోటోసు ఎలా సోషల్ మీడియాలోకి వచ్చాయి? పెదనాన్న, నాకు అసలేం తెలీదు. నాకేం తెలీదు అనేది సమాధానం కాదు రుద్ర. నీకు తెలియకుండానే నా కోసం నువ్వు సెలెక్ట్ చేసిన చీర అది కట్టుకుందా? నీకు తెలియకుండానే నువ్వు దాన్ని పట్టుకున్నావా? చూడు చూడు, ఆ కళ్ళలో ప్రేమ చూడు. చూడు చూడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా గంగకి నాకు మధ్య ఏమీ లేదు. తనొక స్టూడెంట్, నేనొక ట్రైనర్ని. ఓహో, అయితే అది ఒంటి మీద కట్టుకున్న చీరని తిరిగి తీసుకొస్తావా? దాన్ని అక్కడే తగలబెట్టేయాలి కదా. పారు, ఆవేశపడకు. ఇది ఆవేశం కాదు ఆంటీ. నా సొంతం అనుకున్నది వేరే ఎవరో పంచుకోవాలని చూస్తున్నారంటే నేను అస్సలు భరించలేను. బాక్సింగ్ ఛాంపియన్ రుద్రప్రతాప్ తో ఎవరి అమ్మాయి? ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ అమ్మాయి తనే కదా? చూసావా ఎంతకు తెగించిందో? ఆడపిల్లల్ని మగరాయిళ్ళ తిరగనిస్తే ఇలాగే బతికిస్తారు. నేను లచ్చమ్మకు ముందే చెప్పాను, నా మాట వింటేగా. అయినా ఆ పిల్లలనేమి లాభంలే. తాగుబోతు తండ్రి ఉంటే బిడ్డల బ్రతుకు ఇలాగే తయారవుతుంది.
ఏడవే, ఇంకో బాగా ఏడు. చూసావా నీ కూతురు ఎంతకు తెగించిందో? ప్రతి దానికి దాన్ని ఎరగేసుకురాకంటే నా కూతురు జిందాబాద్ అన్నావు కదా, ఇప్పుడేమంటావు చెప్పు. ఊరుకో బాబాయ్, మన గంగ గురించి మనకు తెలీదా? ఏదో పొరపాటు జరుగుంటుంది. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, అమ్మనేమైనా అన్నావా? అవునే అన్నాను, నాకు వేరే పనేం లేదు కదా. మీ అమ్మ ఏడుస్తుంది, నేనేదో అన్నానని కాదే, నువ్వు చేసిన నిర్వాహానికి ఏడుస్తుంది. నేనేం చేశానన్నా? అబ్బో, ఏమి తెలియనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు. ఊరంతా మమ్మల్ని శాతగాని తల్లిదండ్రులా చూస్తున్నారు. థ్యాంక్స్ అమ్మా, మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు. అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న. ఏం జరిగిందా చూడు. ఏంటి చెప్పు, నిన్ను నమ్మి బయటికి పంపిస్తే నువ్వు చేసిన పని ఇదే. ఈ ఫోటోస్ ఎలా వచ్చాయో నిజంగా నాకేం తెలియదు నాన్న. గంగా, ఈ ఫోటో అందరి ఫోన్లో వచ్చింది గంగా. నేను కూడా చూడగానే ఆశ్చర్యపోయాను. అసలు ఏంది గంగా ఇది? నీకు తెలియకుండా ఆ ఫోటో ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదన్నా. అమ్మా, నన్ను నమ్మమ్మా, నానే తప్పు చేయలేదమ్మా. ఈ ఫొటోస్ ఎవరు తీశారో, ఎట్టా వచ్చాయో నాకు నిజంగా తెలియదమ్మా. నీ మీద ఒట్టు. ఆ పెద్దింటోళ్ళ జోలికి పోమాకే, వాళ్ళతో స్నేహం మానేవి అంటే ఇన్నావు కాదు. ఇప్పుడు చూడు ఏటైనాదో. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే తల కొట్టేసినట్టు అయినది. ఇప్పుడేం చేయట్లే అమ్మే, నా మాటిని ఇప్పటికైనా దీనికి పెళ్లి చేస్తే ఇంతవరకు వచ్చేది కాదు. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక. నాన్న, నిజంగా నాన్నే తప్పు చేయలేదు. ఇదెవరో కావాలని చేశారనిపిస్తోంది. బాబాయ్, నువ్వు గంగనేమనకు. ఫోటోలతో ఉన్నవి లేనివి కల్పించి నిజమే అని అనిపించేలాగా టెక్నాలజీ వచ్చింది. గంగంటే గిట్టిన వాళ్ళెవరో ఇలా చేసుంటారులే బాబాయ్. గంగ నిట్ట నవ్వుల పలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటదిరా? ఎవరికేం పాపం చేశావని. ఇంకెవరు చేస్తారే ఇట్లాంటివన్నీ? అదిగో ఆ చదువుకున్న పెద్దింటోళ్ళే చేస్తారు.